ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తా పత్రికల విషయానికి వస్తే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి యొక్క జిఎస్టి విషయంలో భారీ తగ్గింపు, భారీ తగ్గుదల అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ చేసినటువంటి ప్రకటన పైన భారీగా ఈరోజు ప్రధాన వార్తలు కనిపిస్తా ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే సిటీ శివార్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో లక్షల వేల కోట్ల కొద్ది ఉన్నటువంటి ఈ యొక్క గోడౌన్స్లో ఈ యొక్క నిత్యావసర సరుకులు మరి భారీగా ఎప్పటికప్పుడు నిల్వ ఉంచుతారు. మరి వాటి విషయంలో మరి పాత సరుకు, కొత్త సరుకు, కొత్త రేట్లు, పాత రేట్లు అనే విషయానికి సంబంధించి మరి యొక్క కంపెనీ యాజమాన్యాలు ఒక ఏదో విధంగా మరి వినియోగదారులకు కట్టబెట్టాలి. మరి పాత సరుకు ఆ జిఎస్టీ అని చెప్పేసి మరి భారీ తగ్గుదల, ప్రధానంగా నిత్యావసర సరుకుల విషయం భారీగా తగ్గించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. 18% ఉన్నటువంటి జిఎస్టీని 5%, మరి కొన్ని అయితే 0% ప్రకటించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి భారీ మార్పులు రాబోతున్నాయనేటువంటి కారణంగా ఈ యొక్క కంపెనీల యాజమాన్యాలు అనేకమైనటువంటి గిమ్మిక్కులు, అనేకమైనటువంటి యొక్క కొత్త కొత్త స్కీమ్ల పేరిట 4 కొంటే 5 ఫ్రీ, 2 కొంటే 3 ఫ్రీ, 3 కొంటే 4 ఫ్రీ, ఇట్లా రకరకాలైనటువంటి ఏదో విధంగా మరి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా అనేకమైనటువంటి కొత్త కొత్త శీర్షికలు మరి కనిపిస్తూ ఉన్నాయి. మరి వినియోగదారులు కూడా ఎప్పటికప్పుడు చూసి కొనుగోలు చేస్తే మరి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మిత్రులారా. అదేవిధంగా మరి ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో హెలికాప్టర్లో ప్రయాణించి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, మరి కామారెడ్డిలో స్వయంగా కొంతమంది మహిళలను, రైతులతో మాట్లాడినటువంటి విషయం ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలో ఈ వార్తలో సీఎం పర్యటన, భారీ వరదలు, వర్షాలు, మరి నష్టపోయినటువంటి విధి విధానం పైన చూసి వారితో మాట్లాడినటువంటి విషయాలు కూడా ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి మిత్రులారా. ఇక అదేవిధంగా ఈరోజు టీచర్స్ డే అనగానే పిల్లల్లో అనేకమైనటువంటి సంతోషం, మరి కొత్త కొత్త ప్రోగ్రాంలు, ప్రత్యేకంగా ఒక పాఠశాలల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నుంచి ఆరంభమైనటువంటి ఈ యొక్క టీచర్స్ డే సందర్భంగా అనేకమైనటువంటి ఆటల పాటలు పోటీలు, వారికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తాన్ని మీద 120 మందిని సెలెక్ట్ చేసినట్టు వార్తలు కనిపిస్తున్నాయి. మరి శిల్పారామంలో జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి మాట్లాడేటువంటి విషయం కూడా మరి జరుగుతుంది. మరి వారు విద్యా విషయంలో మరి టీచర్లకు ఏ మేరకు ప్రోత్సాహాలు కానీ మరి విద్యా శాఖకు సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏం మాట్లాడతారో అనేటువంటి విషయం కూడా మరి పలువురు విద్యార్థుల నుంచి, పలువురి టీచర్స్ నుంచి వస్తున్నటువంటి విషయం మిత్రులారా. ఇక హైదరాబాద్లో బడా గణేష్ ఖైరతాబాద్ అతి పెద్ద వినాయకుడు, మీకు అందరికి తెలిసిన విషయమే. నిమజ్జన కార్యక్రమం సంబంధించినటువంటి వార్తలు కూడా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఇక కేసీఆర్ మౌనం వెనుక రహస్యం ఏమిటి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వార్త కూడా ఈరోజు మనకు కనిపిస్తా ఉంది మిత్రులారా. మొత్తాన్ని మీద మరి ఏ పత్రికల ఏం విషయం ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. పాఠాలు చూపిస్తారు, మనసులో నాటేస్తారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం, ఏఐ వినియోగంతో 300కు పైగా వీడియోలు అనేటువంటి వార్త. వీరు ఏ వీడియోలు చేశారు? కొల్లూరు బాలకృష్ణ 13 ఏళ్ళ నుంచి మరి ఏ వీడియోలు చేస్తూ మరి యూట్యూబ్ ఛానల్ ఆనంద ఎడ్యుకేషన్ అనేటువంటి అకాడమీలో పెట్టినటువంటి వార్త ఒకటి ఉంది. ఇక మొత్తాన్ని మీద ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సంతోషం ఒక పక్కన ఉంటే, ఈరోజు మిలాద్ నబీ అనేటువంటి పండుగ సందర్భంగా సెలవు ప్రకటించడం, అందరినీ ఆదుకుంటాం, కొడంగల్ ఎంతో, కామారెడ్డి అంతే, వరద బాధితులు కష్టాలు తెలుసుకోవడానికి వచ్చా వేల మంది ఒకేసారి వస్తుండడంతో యూరియా సమస్య
ఇసుక మెటల్ తొలగింపునకు నిధులిస్తాం. కామారెడ్డి జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త చూస్తున్నాం. ఇక కామారెడ్డి జిల్లాలోని జిఆర్ కాలనీలో వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి పొంగులేటి, షబ్బీర్ అలీ తదితరులు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, సుకాంత్ ముజుందార్, జయంత్ చౌదరి. స్వదేశీతోనే స్వావలంబన, దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం, టీచర్లకు నేను ఇచ్చే హోంవర్క్, జిఎస్టీ మార్పులు, వృద్ధికి డబుల్ డోస్, తదుపరి సంస్కరణలు ఆగవు అనేటువంటి మోదీకి సంబంధించిన వార్త. ఉత్తమ ఉపాధ్యాయులతోని మోదీ దిగినటువంటి ఫోటో మిత్రులరా. కామారెడ్డి జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ మధ్య ఇటీవల వర్షాలకు మరి కాలువలను పరిశీలిస్తున్నటువంటి సీఎం మిత్రులరా, రాబో రోజుల్లో మొత్తాన్ని మీద ఏఐ టెక్నాలజీ విస్తృతంగా వాడతారనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే మనుషులు చేసేటువంటి పనులు, ఒక రోబోలు, యంత్రాలు ఇక రాబో కాలంలో వాటంతటవే పనిచేస్తూ మరి కాలాన్ని, ఒక విలువైనటువంటి సమయాన్ని బాగా భారీగా తగ్గిస్తారు. అంతా ఆన్లైన్లోనే ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. మన నిత్యావసర సరుకుల విషయం నుంచి ప్రధానమైనటువంటి ఒక పనుల వరకు కూడా ఈ యొక్క ఏఐ టెక్నాలజీ విరివిగా వాడతారు. మరి జనంలో కూడా ఇక భారీగా సమయం ఆదా అవుతుంది. మరి ఏ సమయం, ఏ రంగంలో ఏ సమయం, ఎంత సమయం ఆదా అవుతున్నటువంటి విషయం ఒక రిపోర్ట్ ఉంది. మరి దాన్ని స్పష్టంగా మనం ఒకసారి చదివి చూద్దాం మిత్రులరా. ఔషధ ఆరోగ్య సేవలు 50 ప్రస్తుతం ఉంటే 34 2030 నాటికి 34కు చేరుతుంది. ఇక అత్యాధునిక తయారీ 43, 31, చిల్లర హోల్సేల్ విక్రయాలు 56, 42, వ్యక్తిగత సేవలు 52, 31, మౌలిక వసతులు 51, 36, విద్యా శిక్షణ 57, 39, స్థిరాస్తి 64, 42, సమాచార సాంకేతిక సేవలు 41, 26, మైనింగ్ మెటల్ 42, 28, సరఫరాలు గొలుసుల రవాణా 49, 34, వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్ 51, 35, టెలికమ్యూనికేషన్స్ 40, 28, ఇన్సూరెన్స్, పెన్షన్ 41, 25, ఎలక్ట్రానిక్స్ 40, 25, ఆర్థిక సేవలు 44, 28, ఆయిల్ అండ్ గ్యాస్ 36, 26. ఈ విధంగా భారీగా తగ్గిపోతాయనేటువంటి విషయం స్పష్టమవుతుంది. చూడాలి భవిష్యత్తులో మిత్రులారా. మరి రోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. వరద బాధితులను ఆదుకుంటాం, ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం, సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఒకటి. ఇందులో నిజామాబాద్ జిల్లా బుడిగిద గ్రామంలో మహిళా రైతులతో మాట్లాడుతున్నటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. ఇక కేసీఆర్ మౌనం వెనుక మర్మమేమిటి, కవిత లేక లీక్ దగ్గర నుంచి సస్పెన్షన్ వరకు స్పందించే బీఆర్ఎస్ చీఫ్ అనేటువంటి వార్త. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్త. ఇక గురువారం ఢిల్లీలో అమిత్ షాకు వినతి పత్రం అందజేస్తున్న బట్టి విక్రమార్క, తుమ్మల జితేందర్ రెడ్డి. 16,000 కోట్లు ఇవ్వండి, వరద సందర్భంగా నష్టపోయాం, మన రాష్ట్రానికి ఒక 16,000 కోట్లు ఇచ్చి ఆదుకోండి అని చెప్పేసి అమిత్ షా గారికి వినతి పత్రం ఇస్తున్న డిప్యూటీ సీఎం మంత్రి తుమ్మల, జితేందర్ రెడ్డి కూడా ఈ యొక్క వార్తలు ఫోటోలు కనిపిస్తారు. ఇక మిత్రుల జిఎస్టీ సంస్కరణల లాభం కంపెనీలక ప్రజలక, కీలక రంగాల విషయంలో అనుమానాలు, రేట్లను తగ్గించబోమంటూ ఇప్పటికే పలు సిమెంట్ కంపెనీల ప్రకటన అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. మరి మొత్తాన్ని మీద యొక్క జిఎస్టీ భారీ తగ్గుదల అనేటువంటి ఈ నెల 22 నుంచే మరి మొత్తాన్ని మీద వినియోగదారులు కానీ ఒక కంపెనీల వాళ్ళ యొక్క యాజమాన్యాల వారికి ఉన్నటువంటి ప్రణాళికలు మొత్తం తారుమారైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక కొటేషన్ తోని ప్రజలకు వెళ్ళినటువంటి వారు మరి 22 నుంచి మరి ఎటువంటి కొనుగోలు అమ్మకాలు చేయరు అనేటువంటి విషయం స్పష్టమవుతూ, మరి ఎందుకంటే భారీగా తగ్గుదల వస్తున్నందున మరి ఎందుకు కొనుగోలు చేస్తారు, ఎవరు కూడా చేయరు కదా, ఆ దిశగా ముందుకు ఎవరు. మరి అందుగురించే ఇక కంపెనీ వారు మాత్రం ఎలాగైనా మరి ఉత్పత్తులు కానీ ఇక ఆటోమొబైల్ రంగంలో కానీ ఏ విధంగానైనా మొత్తాన్ని మీద వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేకమైనటువంటి కొత్త ప్రణాళికలు పెడుతున్నటువంటి విషయం మరి ఈ సందర్భంగా చూడొచ్చు మిత్రులారా. స్టేట్ బెస్ట్ టీచర్స్ 120 మంది అవార్డులు ప్రకటించిన విద్యాశాఖ. నేడు శిల్పారామంలో టీచర్స్ డే వేడుకలు, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అనేటువంటి వార్త ఉంది. మరి ఈ రోజు ప్రోగ్రాం ఉంది. మరి సీఎం ఏం మాట్లాడతారో, మరి ఏం ప్రోత్సాహకాలు ఇస్తారో చూడాలి మిత్రులారా. ఇక చెట్ల నరికివేత వల్లే వరదలు అనేటువంటి హైకోర్టు సంబంధించిన వార్త ఒకటి. టారిఫ్లు తగ్గిస్తే సంక్షేమంలోకి అమెరికా, ఉక్రెయిన్ లో శాంతి కోసం ఇండియాపై సుంకాలు అనేటువంటి వార్త ఒకటి భారీగా ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. జిఎస్టీ 2.0తో డబుల్ డోస్ అభివృద్ధి అనేది
మోదీ గారు చెప్తున్న మాట. ఇక కౌంట్ డౌన్, జిఎస్టీ కొత్త పన్ను రేట్ల అమల్లోకి వచ్చే 22 తేదీపై అందరి దృష్టి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై భారీగా మొత్తాల మీద నిత్యావసర వస్తువుల మీద, సరుకుల మీద భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇక రాష్ట్ర ఖజానాకు 10,000 కోట్ల నష్టమైనటువంటి వార్త కూడా ఇట్లా కనిపిస్తా ఉంది. కారు కోసం కాస్త ఆగండి అంటే కొంతమంది కార్లు కొనుగోలుదారులు కూడా అందరు కూడా ఆగి మరి చూస్తారు 22 వరకు కూడా ఎంత తగ్గుతో వస్తుందని చెప్పేసి విషయంలో. జిఎస్టి మండలి భేటీలో హైడ్రామా, పన్ను తగ్గింపై 4 రాష్ట్రాల అభ్యంతరం, తమకు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. చూడండి. ఆదుకుంటాం, పంట నష్ట పరిహారం అందిస్తాం, ఇసుక మేటల తొలగింపునకు సాయం చేస్తాం అనేటువంటిది వరద బీభత్సం సందర్భంగా పర్యటించినటువంటి వార్త ఇందులో కూడా ఈ విధంగా ఉంది. ఇక కేసీఆర్ కు మచ్చ తెచ్చింది కవితే, హరీష్ రావుపై ఆమె నిరాధార ఆరోపణలు, వాటిని తెలంగాణ సమాజం నమ్మదు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అంటున్నటువంటి మాట మిత్రులారా. ఇక కవితను బీజేపీలోకి తీసుకోం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అనేటువంటి మాట ఈ విధంగా ఉంది. మొత్తాన్ని మీద కవిత సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ పూర్తయింది. వారు అనేక వ్యాఖ్యలు చేయడం, సస్పెన్షన్ గురి కావడం, మొత్తాన్ని మీద ఆమె పార్టీ పెడుతుందా, వేరే పార్టీలో చేరుతుందా, మరి బీజేపీ చీఫ్ మాత్రం మేము పార్టీలోకి తీసుకోమంటారు. మరి కాంగ్రెస్ పార్టీలో తీసుకోవటమని చెప్తారు, కాంగ్రెస్ పార్టీలోకి ఏమి పోతుందని చెప్తారు. మొత్తాన్ని మీద ఏదో విషయం మరి జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి మరి ఏదో సీఎం కూడా ఈరోజు మౌనంగా ఉన్నాడంటే ఏదో ఆలోచన చేసే ఉండుంటారు. కొంతమందిని యొక్క తన ఉన్నటువంటి యొక్క 3-4 సంబంధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మరి కొంతమందిని అటువైపుగా పోనిచ్చి మరి ఎందుకంటే రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి కాళేశ్వరం కానీ, ఈ యొక్క ఈడీ రైట్స్ కానీ, ఏవైనా ఒకటి తప్పించుకోవాలన్నా మరి రైట్స్ కానీ ఏదైనా కూడా మొత్తాన్ని యొక్క రాజకీయంలో మార్పులు జరగాయనేటువంటి విషయం మరి భవిష్యత్తే నిర్ణయించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కూడా మరి ఎవరు ఏ వైపు ఉంటారని చెప్పేసి మనం వేచి చూడాల్సిందే మిత్రులు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర నివాసంపై మళ్ళీ ఈడీ దాడులు అనేటువంటి బ్యాంక్ ఖాతాలో 55 కోట్ల జప్తు వార్త ఒకటి చూస్తున్నాం. ఈ రోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి వార్తలు సార్ చూద్దాం. యూరియా మంటలు, సర్కారుపై రగులుతున్న రైతులు, రోజు రోజుకు ఆందోళన తీవ్రమైనటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక ఇదొకటి మొత్తం మీద ఆ యొక్క దుకాణం ముందు మంటనే పెట్టారు. గత నెల రోజుల నుంచి మాత్రం రైతులు మాత్రం పడరాని పాటలో ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మరి పలు జిల్లాల నుంచి వస్తున్నటువంటి వార్తల ద్వారా మరి స్పష్టంగా ఉంది. మొత్తాన్ని మీద రైతులు మాత్రం ఈ యొక్క యూరియా సరఫరా విషయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. నీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం, రేవంత్ సారు మీకు దండం, మీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం, మళ్ళోసారి వచ్చామనుకో చెప్పుతో కొడతాం, మొత్తం నాశనం చేసి పారేసినాం, పంటలకు గత్తర లేపినాం, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్నడూ ఎరువులు ఇబ్బందులు లేకుండే, కాంగ్రెస్ వచ్చినాక యూరియా కోసం గోసపడుతున్నాం, ఏదో మార్పు అని ఓట్లేసినందుకు మాకు మంచిగా బుద్ధి చెప్పినాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం రైతు మానుక లక్ష్మణ్ ఆక్రోశమైనటువంటిది ఒక వార్త ఒకటి ఈ విధంగా ఉంది. ఇక చెప్పు చేతిలో పట్టుకొని మరి ఫోటో మాత్రం ఈ విధంగా ఉంది మిత్రులారా. యూరియా కొరత లేదు, లైన్ లో నిలబడే ఓపిక లేకనే రైతుల ధరలు, వారిని ఎవరో రోడ్డుపై కూర్చోబెడుతున్నారు, సినిమా టికెట్ల క్యూతో పోల్చిన రేవంత్, అన్నదాతలను వాడు వీడు అంటూ సంబోధనటువంటి వార్త ఈ విధంగా ఉంది. మరి ఇక అశోక్ నగర్ ఖాళీ, నోటిఫికేషన్ లేక నైరాశ్యం, నిరుద్యోగుల ఇంటిబాట అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక విద్యుత్ ధరలకు రెక్కలు, బొగ్గుపై 5% నుంచి 18% పెరుగుతున్న జిఎస్టీ భారం అనేటువంటి వార్త. ఇక నేడు గురు పూజోత్సవం, సారీ టీచర్, వర్సిటీలకు అధ్యాపకులకు అందని జీతాలు, కొత్త టీచర్ల నుంచి ఉద్యోగుల వరకు అవస్థ అనేటువంటి వార్త ఉంది. ఇక చెత్త బండికి పైసలు లేవు, నేను తోపుడు బండిని అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది. ఇక అవినీతి జరిగిందని గోస్ట్ రిపోర్ట్ చెప్పలేదు, లోపాలే తప్ప అవకతవకలు జరిగాయని అనలేదు, పలుమార్లు సాక్ష్యం ఇచ్చిన నా పేరు నివేదికలో లేదు, ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు వి ప్రకాష్. కొంతమంది అధికారుల పైన మరి లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తి ఏసీబీ వారు రైడ్ చేసినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. మరి సార్ మాత్రం వి ప్రకాష్ మాత్రం ఏం జరగలేదు, లోపాలే తప్ప అవకతవకలు జరిగాయని అనలేదు, పలుసార్లు సాక్ష్యం ఇచ్చినా నా పేరు నివేదికలో లేదు అనేటువంటి మాట చెప్తారు. ఇక ఎంత కరెక్టో ఎంత కరెక్ట్ కాదో అది మీ విజ్ఞతకు మీరే చూసుకోండి. ఇట్లా డిగ్రీ చదివినటువంటి విద్యార్థులకు మాత్రం
ఎక్కడ కూడా ఒక మంచి సీట్ రాదు. మరి వారు కోరుకున్నటువంటి, వారు ఎంచుకున్నటువంటి సీట్ రాక అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం. మరి పోనీ సీటు వచ్చినా కూడా అనేక తంటాలు, అనేక ఇబ్బందులు. వస్తే సీట్ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి డబ్బు సమకూర్చుకోకపోవడం, మరి తల్లిదండ్రుల నుంచి పాపం వాళ్ళు గరీబీ పరిస్థితుల నుంచి వాళ్ళు చదివించలేకపోవడం. ఇక బ్యాంకులకు వెళితే మాత్రం మరి వాళ్ళు ఇచ్చే ₹1,00,000 10 లక్షలు కానీ, ఓ 50 లక్షలు కానీ, 20 లక్షలు ఆస్తి వాళ్ళు కుదబెట్టాలని అనడం, వీళ్ళ దగ్గర లేకపోవడం. మొత్తాన్ని మీద కారణం ఏదైనా కూడా పాపం విద్యార్థులు మాత్రం ఈరోజు మరి ఒక అధికారుల లెక్క రిపోర్ట్ మాత్రం ఉంది. 14 దేశాలకు మన విద్యార్థులు సుమారు 4 లక్షల మంది అక్కడ చదువుతారంటే మరి ఎంత ఆశ్చర్యమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పట్టా తీసుకున్నటువంటి విద్యార్థి, డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థి కనీసమైనటువంటి ఒక 20,000కు 30,000 కూడా వారు జాబు చేయలేనటువంటి పరిస్థితి మన దగ్గర ఏర్పడ్డదంటే మరి విద్యార్థులకు వస్తున్నటువంటి సమస్య ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ప్రభుత్వం మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాం, మరి మేము ప్రోత్సాహాలు ఇస్తున్నాం అనేటువంటి విషయం చెప్తున్నా కూడా విద్యార్థులు పెరుగుతున్నటువంటి శాతానికి ఆ విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందికి మాత్రం ఎక్కడ కూడా పొంతన లేకుండా మరి కేవలం ఒక కొంతమందికే, ఒక సుమారు 5 నుంచి 10% మందికే ఒక స్కాలర్షిప్లు కానీ, ప్రభుత్వ ప్రయోజనం కానీ అందుతున్నటువంటి విషయం కనిపిస్తుంది. మరి ఇక్కడ అన్ని మంచి వసతులు ఉండి, మంచి వారికి కరెక్ట్గా నైపుణ్యం కోసం వారు చదివేటువంటి ఆస్కారం ఉంటే వారు విదేశాలకు ఎందుకు వెళ్తారు మిత్రులారా? ఆస్తులు ఎందుకు కూడా పెట్టుకుంటారు? పాపం తల్లిదండ్రులు ఎందుకు ఇబ్బంది పడతారు? లక్షల రూపాయల, కోట్ల రూపాయల ఆస్తులు ఎందుకు తనఖా పెడతారు? ఇక్కడ ఇవాళ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బిడ్డ గురించి ₹3 మిత్తికి ₹4 మిత్తికి తెచ్చి కూడా విదేశాలకు మరి పంపిస్తున్నటువంటి విషయం మరి రిపోర్టుల ద్వారానే ఉంది. మరి చూద్దాం ఏ దేశానికి ఎంతమంది పోయిరు మన పిల్లవాళ్ళు, మన విద్యార్థులు మరి ఎక్కడెక్కడ ఉన్నారనేటువంటిది ఒక రిపోర్ట్ ఉంది, అది చూద్దాం మిత్రులారా. జర్మనీకి 8,600 మంది విద్యార్థులు వెళ్ళినటువంటి వార్త ఒకటి, ఐరోపాకు 55,500 మంది, ఇక కెనడాకు 1,49,450 మంది, అమెరికాకు 1,18,170 మంది, ఇక కజకిస్తాన్ లో 2,012 మంది ఉన్నారు మన విద్యార్థులు, ఇక రష్యాకు 4,896 మంది ఉన్నారు, ఇక చైనా, హాంకాంగ్, తైవాన్ లో 2,400 మంది ఉన్నారు, ఫిలిప్పీన్స్ 1,985 మంది ఉన్నారు, ఇక ఆస్ట్రేలియాలో 42,770 మంది విద్యార్థులు మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చదువుకోవడానికి పోయారు, ఇక అరబ్ దేశాలు 5,200 మంది, జార్జియా 3,100 మంది, న్యూజిలాండ్ 1,425 మంది స్టూడెంట్స్ మరి అక్కడ చదువుతానికి పోయారు. మొత్తాన్ని మీద 14 దేశాలు 4 లక్షల మంది. ఇక ఉజ్వల భవితే లక్ష్యం ఉన్నత పాఠాలే మార్గం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. మరి చూడొచ్చు మిత్రులారా, ఈ యొక్క గణాంకాలను బట్టి మరి మన విద్యార్థులు మరి పొరుగుగడ్డ మీద చదువుతారంటే మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అనేటువంటి విషయం మీకు స్పష్టంగా అర్థం. మిస్ వరల్డ్ సుచాత 28న నగరానికి రాక, ప్రపంచ సుందరి ఓపెల్ సుచాత ఈ నెల 28న నగరానికి రానున్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహనపై ఆ రోజు ఉదయం 5:30 గంటలకు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే పింక్ పవర్ రన్ 2వ ఎడిషన్ లో పాల్గొంటారు. బ్యూటీ విత్ పర్సెస్ అనేటువంటి ఒక వార్త ఒకటి ఉంది మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం.